సార్ అలా సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని ఎక్కువగా బాధించిన ఇది ఏది సార్? అంటే ఒకే ఒకటి, అసలు మదర్ వేరు, మదర్ చెప్పరని రాస్తే నేను పెద్ద పట్టించుకోవాలి. మా సిస్టర్స్ మటుకు ప్రతిదానికి సైలెంట్గా ఉంటే ఎట్లా అంటే, నేను దానిలో ఏలు పెడితే ఎక్స్టెన్షన్ అవుతుంది, అది ఎవరు పట్టించుకుంటారు అది, దాని గురించి నేను అసలు రియాక్టే అవను అసలు. కాకపోతే అది రాను రాను మరి టూ మచ్ అయిపోయింది. టూ మచ్ అయింది అది. ఈ మధ్య కొంచెం దిల్ రాజు వీళ్ళందరూ కూడా కొంచెం స్పీడ్గానే మాట్లాడుతున్నారు. అది అంటే మీ సెక్షన్ వేరు, అంతర్జాతి, ఈనాడు, ఇవన్నీ కూడా ఒక స్టాండర్డ్, ఒక ఇది మెయింటైన్ చేస్తున్నారు. యూట్యూబ్ వాళ్ళకి ఏముంది, ఏ గాసిప్ రాస్తే అంత ఇది వస్తుంది, ఏ సేలబిలిటీ ఏంటి అనేది చూస్తున్నారు అంతే తప్ప వాస్తవం అనేది. సరే, ఇందాక మీరు రాజకీయాల ప్రస్తావన వచ్చింది మన దగ్గర. మీరు ఎన్టీఆర్కి అంత సన్నిహితంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత దానికి ప్రకటన చేశారు, దానికి యాడ్లు చేశారు ఉన్నా. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు ఎందుకు రాలేదు? నాకు ముందు సబ్జెక్ట్ తెలియదమ్మా. రామారావు అన్నప్పుడు ఎలక్షన్స్కి పాటలు చేయటం ఇవన్నీ చేశాను. ఆయన కూడా అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ అందరినీ జనరల్గా పిలిచి లాస్ట్ డేస్లో రాఘవేంద్రరావును, నారాయణరావు పిక్చర్స్ కూడా నా గెలుపు కారణం అయినాయి. కొన్నేటి జస్టిస్ చౌదరి అట్టినట్టు ఆయన బొబ్బులు పులి సర్దార్ పాపారావు అట్లా. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా అపోర్ట్ చేస్తుందని చెప్పడం జరిగిందన్నమాట. సరే, పాటలు కానీ తెలుగుదేశానికి ఆల్మోస్ట్ అందరూ కూడా నేను బాగా క్లోజ్గా, అన్నగారి సినిమాల గురించి లింక్ అనమాట. ఆ తర్వాత అన్నగారు అయిన తర్వాత నెక్స్ట్ చంద్రబాబు గారి టైంలో కూడా ఆయన నవ్వుకున్న కవర్ చేసి ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా పెడతామంటే మీరు అంటే ఆయన మంచి విజన్ ఉన్నారు. ఎవరిని ఎలా వాడుకోవాలో తెలుసు ఆయనకి. నాకు ఇదేముందండి, యాడ్స్ని ఎక్కడ షూటింగ్లో ఉన్నా కూడా మీరు సబ్జెక్ట్ చెప్పండి, నేను తీసి పంపించేస్తాను. లేదు క్యాబినెట్ ర్యాంక్ ఇది అంటే, క్యాబినెట్ ర్యాంక్ అంటే మీనింగ్ కూడా తెలియదు నాకు అసలు. ఆఫీస్కి వచ్చిన తర్వాత మన నాయసారి అబ్బాయి వెంకట్టు మిగతా వాళ్ళంతా ఉండి క్యాబినెట్ ర్యాంక్ రావాలని కోట్లు ఖర్చు పెడతారు, క్యాబినెట్ ఇస్తుంటారు. అప్పుడు కానీ అది మినిస్టర్ లెక్కన అర్థం కాదు. దానికి కారణం ఏంటంటే, ఆయన ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకున్న ఫండ్స్లో యాడ్ ఏజెన్సీస్కి ఇచ్చి చేసేవాళ్ళు, అది బాగా ఎక్స్పెన్సివ్ అయ్యేది. ఇప్పుడు మీరు సినిమా వాళ్ళం కనుక ఈ రైతుది అంటే ఎంత అవుతుంది, బ్యాక్గ్రౌండ్ గుడిసే కదా, లేకపోతే ఇదే ఈ సబ్జెక్ట్కి ఎంతకన్నా అవుతావు అని మనకు తెలుసు. కాబట్టి అవన్నీ కూడా సక్రమంగా. అప్పుడు నాకు అందరూ టోటల్ ఫస్ట్ డే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్క యాడ్ తీసి, అందులో రాజమౌళి తీశాడు, ముళ్ళపూడి రమణ గారు అబ్బాయి వరా తీశాడు, మన గంగరాజు తీశాడు, వీళ్ళందరినీ కూడా చేసి ప్రసాద్లో మొత్తం అందరిని పిలిచి స్మోక్ చేయటంలో వచ్చిన కష్టాలు అన్నిటి మీద కరెంటు ప్రొజెక్షన్ చేస్తే మొత్తం మినిస్టర్స్ అందరూ వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన వెరీ నైస్ జెంటిల్మెన్. అశోక్ గజపతి మటుకు స్మోకింగ్ మటుకు నన్ను మానేవద్దు, గ్రేట్ మ్యాన్. అట్లా దగ్గర అది అదృష్టమే. నన్ను అడగకుండానే నేను ఎప్పుడు ఏ స్క్రిప్ట్ అయినా సరే, తిరుపతిలో స్క్రిప్ట్ రాయటం కానీ కంపోజింగ్ కానీ, నేను పేరవాణి కానీ అక్కడే చేసేవాళ్ళం. అసలు నాకు తెలియదు కూడా. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా టర్మ్ అయిపోయి మధ్యలో ఒక టర్మ్ వచ్చి తర్వాత మళ్ళీ కొండ మీద షూట్ వేస్తుంటే ఎవరో ఫోన్ చేశారు నాకు, నేను బోర్డు మెంబర్గా స్టోలింగ్ వస్తుంది. నేను అడగల. అంతకుముందు కూడా చాలామంది ఈ మీ మీద మంచిది ఉందంటే మీరు ఎంపీగా అడిగితే చేసేస్తారంటే నేను అన్నాను.
నాకు తెలియని సబ్జెక్ట్ నేను చేయను. వెళితే ఆయన మాట్లాడాలి కదా, అప్పుడు మాట్లాడేవాడిని కాదు. మాట్లాడాలి, సబ్జెక్ట్ మనకు తెలియదు. నువ్వు వాటర్ లెవెల్ కానీ కరెక్ట్ కానీ ఇంత ఇవన్నీ మనకు స్టోరీలో అయితే ఇక్కడ గబుక్కులో సీన్ నుంచి తీయమంటే ఇక్కడ తీసేస్తుందని ఏదో పదవి ఇచ్చారు కదా అని చెప్పి మనం చేయకూడదని చేయలేదు. అండ్ తర్వాత ఎస్యూబీసీ చైర్మన్ చేశారు. ఆ విధంగా నాకు ఇవన్నీ ఓకే సార్, కానీ రాఘవేంద్ర గారి స్టేచర్కి గవర్నమెంట్ పరంగా రావాల్సిన అవార్డులు ఏవి రాలేదు అనేది ఇండస్ట్రీలో చాలామందిలో ఉంది, మీ ఫ్యాన్స్లో ఉంది. మీ దాకా వచ్చిందా? అసలు మీ ఫీలింగ్ ఏంటి దాని మీద? చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీకు ఆల్రెడీ పద్మశ్రీ వచ్చింది అనుకుంటున్నాను. అది అన్నా నాకు ఏమి ఇచ్చినా, పద్మశ్రీ ఇచ్చినా పద్మవిభూషణ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా రాఘవేంద్ర బియ్య అని పిలుస్తారు తప్ప అది వచ్చి కొత్తగా యాడ్ చేసేది ఏముండదు. అది అసలు దాని మీద ఇంట్రెస్ట్ లేదు నాకు. సెలవులు కప్పడం ఇవన్నీ అట్లా. వాడు మళ్ళీ చంద్రబాబు గారు పోయిన టర్మ్లో అమరావతిది రాజమౌళిని పిలిచి చేపించడం ఇవన్నీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎవరు ఏ టైంలో సక్సెస్ఫుల్గా ఉన్నారు వాళ్ళతో చెప్పిస్తే బాగుంటుందనే విషయం ఆయనకి. అయినా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం, మేము మామూలుగా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. అది తప్పు కాదు, ఎందుకంటే అయితే అటువంటి లేకపోతే బిల్ గేట్స్ని తీసుకురావటం ఇంపాసిబుల్ కదా. బిల్ గేట్స్ని తీసుకురావాలన్నా, టాటా వాళ్ళని తీసుకురావాలన్నా, ఏడని తీసుకురావాలన్నా ఎవరు ఏ ఫీల్డ్లో స్ట్రాంగ్గా ఉన్నారో. అండ్ కోయిన్సిడెన్స్ ఏంటంటే మే 2 నాకు సినిమా ఫస్ట్ అవకాశం రిలీజు, మే 2 అమరావతి 2వ పుట్టినరోజు. అండ్ ఏప్రిల్ 28 నాకు ఒకటి ఫేవరెట్ది అడవిరాముడు రిలీజు. ఏప్రిల్ 28 బాహుబలి 2 రిలీజ్. మే 9 జగదేక రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా నాకు 28 నుంచి 9 వరకు. సో అందుకనే ఐ విల్ నాట్, నాకు అది రాలేదని కానీ ఇది కానీ ఆల్రెడీ పీపుల్ నాకు చాలా ఇచ్చారు. ఇప్పటికీ రాఘవేంద్ర గారు అంటే గుర్తుపట్టడం కానీ ఇది కానీ. అందుకనే నేను ఐ డోంట్ రిగ్రెట్ నాకు జీవితంలో పరంగా రాలేదని. ఇప్పుడు రీసెంట్గా 1 year బ్యాక్ మన పెళ్లి సందడి 2 కూడా గౌరీని పెట్టి నేను పైనుండి మెయిన్గా ఇంపార్టెంట్ సీన్స్ అన్ని చేసాం. అసలు ఇన్నేళ్లలో లేని కోరిక ఇప్పుడు ఎందుకు నేను ఫుల్ పేజ్ నటుడుగా చేయాలని ఎందుకు అనిపించింది అప్పుడు? అసలు నటుడుగా చేయాల్సిన దానికి పెద్ద రీజన్ చిన్నదే చేయాలి. మా నాన్నగారు హీరోగా వచ్చి డైరెక్టర్ అయ్యాడు. ఒక దాంట్లోనే ఊరిన అట్లా కనపడితే చాలన్నట్టు దిగి పక్కన రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ పెట్టుకుని. సో పెళ్లి సందడి తర్వాత ఏం చేయాలి ఒక్కసారి నాకు బ్లాంక్ అయిపోయాను. ఓకే, పని చేయకుండా ఉండలేను. నాకు క్లబ్బులకి వెళ్ళి అలవాట్లేదు. ఫ్రెండ్స్ బయట వేరే ఫ్రెండ్స్ లేరు. సినిమా ఫ్రెండ్స్ కన్నా బయట ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళు ఊళ్ళో ఉంటే కలుస్తాం, లేదు. రోజంతా ఏం చేయాలి, ఆఫీస్ పెట్టుకుంటే పొద్దున్న ఆఫీస్కి వచ్చి ఏం చేయాలి బ్లాంక్ అయిపోయి కొంచెం టెన్షన్ యాంగ్జైటీ స్టార్ట్ అయింది. అంటే వర్క్ ఇంత వర్క్ చేసినప్పుడు న్యాయంగా అయితే రిటైర్ అవ్వాలి. అంటే హ్యాపీగా ఇంట్లో కూర్చొని పేపర్ చదువుకోవటం, లేకపోతే ఇంకోటి వాకింగ్కి వెళ్ళటం. నాకు వర్క్ లేకపోతే ఎలా అని అప్పుడు ఆలోచన వచ్చింది అన్నమాట. యూట్యూబ్ ఛానల్ పెడితే అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అని చూశాను. అందులో బాగున్న వాళ్ళని 2-3 పిలిచి యూట్యూబ్ పెట్టుకుంటే వాళ్ళ దగ్గర సబ్జెక్టులు వినటం, వాళ్ళు తీసినవి చూడటం. దాని తర్వాత ఇప్పుడు ఈటీవీలో కథా సోదాలని 1/2 hour మూవీస్ లాగా ఓకే అది రావటం. తర్వాత ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దాంట్లో పిల్లలకు సంబంధించి ప్రహ్లాదుడిది
చిన్న వినాయకుడిది, బాల భీముడు పైకి వెళ్ళి ఐరావతం తీసుకురావటం, ఇవన్నీ 2 minutes పాటలు చేస్తూ. సో ఆఫీస్ అంతా ఫుల్గా యూట్యూబ్ తాలూకు కానీ అది కానీ. ఇప్పుడు 4 half-an hour అంటే సినిమాయే కదా. సరే వాళ్ళ లైన్ తిరగటం, నేను దాన్ని కరెక్ట్ చేయటం, నేను కూడా సెట్కి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి నేను కొంచెం నేర్చుకోవటం, నేను నాది వాళ్ళు యూట్యూబ్ అంటే చిన్నది, ఆ స్పాన్ ఉన్నప్పుడు ఎలా వాడుకోవాలి అన్నీ నా దగ్గర తెలుసుకోవటం. ఇది కాకుండా సరే యాక్చువల్గా ఏంటంటే పొద్దున పూట అంత కూడా యోగా చేసేవాడిని. పొద్దున పూట ఒక రోజు పిలాటే అని, ఒక రోజు స్విమ్మింగ్ అని అది పెట్టుకుంటాను. మళ్ళీ ఈవినింగ్ వీళ్ళందరినీ తీసుకెళ్ళి పికిల్ బాల్ ఆడతాను. అంటే వర్క్ హాలిక్గా ఉంటమే మీ ఆరోగ్య రహస్యం అనుకోవాలా? అంటే అసలు గ్యాప్ ఉండకూడదు. అక్కడ చూడు కీబోర్డ్ ఉంది, కీబోర్డ్ ఒకటి నేర్చుకుంటున్నాను. నాకు టైం ఉండట్లేదు ఇప్పుడు. ఓకే, ఎంతవరకు వచ్చింది సార్ కీబోర్డు సాధన? పంపిస్తాను. అవునా? ఒక పాట వరకు ఒక్కొక్కటి నేర్చుకుంటున్నాను, పల్లవ వరకు. సరదాకి అది మైండ్కిను దీనికి రిఫ్రెష్ అంటే. సో ఒక్కసారి ఇప్పుడేంటి వర్క్ అసలు పొద్దున్న లేచిన కాడి నుంచి వర్కే. మళ్ళీ ఈవినింగ్ ఎప్పుడు నేను 6 తర్వాత షూటింగ్ చేయలేదు. ఈవినింగ్ కూడా పికిల్ బాల్ ఆడి ఇంటికి వెళ్ళి సో కుర్రాళ్ళతోనూ 2 అమ్మాయిలు ఏలో వాళ్ళందరితోనూ సరదాగా ఆడుతూ ఉంటే నేనేంటంటే నా దగ్గరికి వస్తేనే బాల్ కొడతాను అన్నమాట, అటు ఇటు పరిగెత్తకుండా. సో ఆ టైంని ఆ ఏజ్ వాళ్ళతోనే మా పిల్లలు కూడా ఏ ఫంక్షన్ ఉన్నా కూడా పెద్దవాళ్ళని పిలవకపోయినా నన్ను మటు పిలుస్తారు. అంటే సరదాగా ఏదో సార్ నాన్నగారు ఆర్టిస్ట్ కావాలని వచ్చారు, ఆయన డైరెక్టర్గా మంచి సక్సెస్ అయ్యారు కదా. మిమ్మల్ని హీరో కాకుండా అంటే మీ కోరిక అది ఎలా? నాకు కాలేజీ పుస్తకాలకు ఇచ్చిన డబ్బు కూడా సినిమాలు చూడటానికి ఖర్చు పెట్టేసి మా ఫ్రెండ్ పుస్తకాలతో చదివాను. అంత పిచ్చి సినిమా అనేది. మెరాసలో ఉన్నప్పుడు అసలు రోజు నైట్ షోనో ఏదో షో, మధ్యాహ్నం కాలేజ్ ఎక్కొట్టయినా సరే సినిమాలు చూడటం. దాన్ని అందరూ వేరే కవర్లు చెప్పుకుంటాను, నేనైతే ఈ షాట్ ఎట్లా తీస్తాను. ఓకే, అది కాకుండా సుబ్బారావు మెయిన్గా 2-3 సార్లు నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్ అన్నపూర్ణ స్టూడియోస్కి క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. హ్యాపీ. ఫిల్మ్ స్కూల్స్లో ఏంటంటే థియరీ మట్టుకే చెప్తారు, ప్రాక్టికాలిటీ తెలీదు. అందుకే ఏం చేయాలంటే కేఆర్ఆర్ క్లాస్ రూమ్ అని చెప్పి డైరెక్షన్లో ఒక సీన్ చూపించి నేను తీసిన సినిమాలోది ఇక్కడే అందరిని కూర్చోబెట్టాను, 15 మంది. ఇప్పుడు ఆ స్కూల్లో చేరాలంటే 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు కట్టాలన్నా. నేను అందుకనే ఏం చేశానంటే ఫ్రీగా చెప్పడం మొదలుపెట్టాను. మనకు కూడా ఒక బంచ్ అయింది. వాళ్ళు అయిన తర్వాత సర్టిఫికేట్ మీకు ఏమైనా ఉపయోగపడుతుందంటే చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే దృశ్యం చూపించి చెప్తున్నాగా, ఎందుకు ట్రాల్ ఎందుకు వేయాలి, ఇట్లా బ్యాక్గ్రౌండ్ సెలక్షన్ ఎందుకు ఉండాలి. సో పక్కన కేఆర్ఆర్ క్లాస్ రూమ్ డైరెక్షన్ పనులు, ఈ పనులు, ఏ పనులు ఇంకా కొత్తగా అన్న ఉంటే కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. అండ్ డైరెక్టర్స్ అందరూ కలిసి మేమందరం మా ఇంటికి పట్రాల శివ్ కానీ, హరీష్ శంకర్ కానీ, వీళ్ళు మా అనిల్ రావుపూడి, ఈ బ్యాచ్ అందరూ ఇంకా ఉన్న సుకుమారు వీళ్ళందరూ కలిసి మా ఇంట్లో కలవటం, డిస్కస్ చేసుకోవటం. మీరు ఏం జరిగింది సార్ మీ మధ్య డిస్కషన్ జనరల్గా? అంటే ప్రజెంట్ సినిమాల మీదనా లేదంటే పాలిటిక్స్ మీదనా ఏం డిస్కషన్ ఉంటుంది? సినిమాలు ఎట్టా చేశారు బాబు, సినిమాలతో ఇట్లా వాళ్ళకి వచ్చిన కష్టాలు మీరు ఎట్టా అధిగమించారు అంటే. కష్టాలు అంటే ఒకటే చెప్పాను అన్నమాట, ఒక ప్రొడ్యూసర్ కానీ వీళ్ళు కానీ ఏమన్నా అన్నా అంటే వాళ్ళ వెనక ఎంతో రిస్క్ తీసుకుని చేస్తూ ఉంటారు, ఆవేశం లేదు అంటారు. అందుకనే 2-3 కొటేషన్స్ చెప్పానమాట. నేను ఒకటే ఫాలో అయ్యాను, ఓర్పే ఆయుధం చిరునవ్వే భూషణం అని. ఓకే సార్, మీ ప్రొడ్యూసర్లు ఎవరన్నా మిమ్మల్ని కోపడిన సందర్భం ఏమన్నా? దత్ గారు ఫేమస్. అండ్ అట్ ది సేమ్ టైం వెంటనే
హిట్ అవగానే అసలు సరే ఒకసారి బెజార్ నుంచి ఫ్రెండ్స్ వేరే ఫ్రెండ్స్ ఫోన్ చేసి నీతో హిట్లు తీసి నిన్నే తిడతా ఉంటాడు, అతనికి ఎందుకు చేస్తాం మనకు చేయొచ్చు కదా అంటే, అలవాటు పడినాడితో బెటర్ కానీ మళ్ళీ కొత్త ఆడితో కూడా అలా మేము ఇద్దరం ఇప్పుడు కూడా జోకులు వేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే మరి అంత రిసర్వేషన్ వైజయంతి అంటే అంత మొత్తం ఆర్టిస్టులు అందరితో చేశారు కదా, తర్వాత ఇప్పుడు స్వప్న వీళ్ళందరూ కూడా. కనుక మనం జనరల్గా అదొక కొటేషను. మన బ్రహ్మానందం భరణి వీళ్ళందరూ ఏంటంటే లిటరరీగా బాగా ఎడ్యుకేటివ్ పీపుల్. కొటేషన్స్ చెప్తూ ఉంటాను అనమాట. లైఫ్ని ఇంత లైట్గా తీసుకుంటేనే సీరియస్గా ఉంది, సీరియస్గా తీసుకుంటే ఎలా ఉంటుంది. అందుకనే మా వాళ్ళందరితో కూడా ముందుకు భయపెడతా వస్తారు, అమ్మ ఆయన పిలిచారు మనం, ఆ తర్వాత కామన్ అయిపోతుంది అనమాట. అందుకనే ఎప్పుడు మీరు సరదాగా ఎందుకు ఉంటానంటే ఫూల్స్తో తిరుగుతూ ఉంటాను. ఎప్పుడు పెద్ద ఇంటలెక్చువల్గా హార్వర్డ్ యూనివర్సిటీ గురించి కానీ. సో ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ విత్ వాట్ ఐఎమ్ టుడే. ఎవరితోనూ కాంట్రవర్సీ. నాకు ఒకటే జీవితంలో ఒకటే కోరిక ఏంటంటే నాకు శత్రువు అనేవాడు లేకుండా ఉండాలి, అంతే. ఉన్నారా అలా? అసలు లేరు. లేరు కదా. ఉన్నా కూడా పలకరిస్తాను. ఉన్నా కూడా వాళ్ళని దువ్వేస్తారు. నేను చాలామంది సినిమా చేయొచ్చు కదండి అది అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉంటే నేను చెప్పాను, కొత్త తరం వచ్చింది, పోటీగా చేయాల్సిన అవసరం లేదు, ఓడిపోవటం ఇష్టం లేదు. కరెక్టే కానీ సార్, ఇప్పుడు మీ సమకాలీకులైన మార్టిన్ స్కార్సెసే కానీ రిడ్లీ స్కాట్ కానీ స్టిల్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. మీ సో అందుకే మీ ఫ్యాన్స్ కూడా మీ నుంచి సినిమా ఎప్పుడైనా ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఒకటే అంటానమ్మా, 1000 కోట్లు ఇస్తే తీసుకుంటావా అన్నా కూడా 1000 కోట్ల కన్నా కూడా డైరెక్షన్ అయితే చేస్తానంటాను. డైరెక్షన్ ప్యాషన్గా తీసుకున్నాను కాబట్టి దాన్ని సిన్సియర్గా అద్భుతంగా ఎలా తీయాలో ఒక్కో షాటు, కొత్త పాటల విషయంలో ఐ టు థ్యాంక్ ఆల్ మై మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు కానీ, మహాదేవన్ కానీ, ఇళయరాజా గారు. ఇప్పుడైతే కీరవాణితో నాకు 24 ఫిల్మ్స్ జర్నీ అద్భుతమైన అండ్ మర్చిపోలేని అనుభూతి. ఇప్పటికీ నాకు అన్నమయ్య అనే సినిమా నాకు రావటం అనేది ఆ వెంకటేశ్వర స్వామి పంపించాడు అనుకుంటాను. ఇన్నేళ్ళు గడ్డం ఇచ్చినందుకు చేశాడో మరి ఎందుకు చేశాడో కానీ, లేకపోతే బాపు గారు, విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు చేయాల్సిన సినిమా వాళ్ళు కూడా ట్రై చేశారు. కథ చిన్నది, నేనేంటంటే దాన్ని అది నాకు అవకాశం రావటం, దాన్ని కొంచెం కొన్ని ఒరిజినల్గా అయితే చిన్నప్పుడే వెళ్ళిపోయాడు అతను. థియేటర్కి రప్పించడానికి హీరో ఉండాలని చెప్పి నాగార్జున్ని దాని మీద చాలా క్రిటిసిజం వచ్చింది. నాగార్జున మన్మధుడు లాంటి వాడిని భక్తుడు అంటే ఆ పాటలు పెట్టడం అంటే త్యాగరా సార్. ఇప్పుడు కీర్తనలు కూడా శృంగార రసమైన కీర్తనలు కూడా ఉన్నాయి కదా అని సమర్థించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అన్నీ ఉన్నాయి. సో అన్నమయ్య ఒకటి, రామదాస్ ఒకటి, సాయిబాబా చేయాల్సిన రావటం, మంజునాథ చేయటం, నమో వెంకటేశ్వర చేయటం. ఒక విధంగా చూస్తే అన్ని జానర్స్ టచ్ చేశాను. కానీ ఒకటి చేయలేదు సార్ మీరు. పాండవ వనవాసం అనేసి ఒక పౌరాణిక సినిమాతో మీ కెరియర్ స్టార్ట్ చేసి మీ ఎంటైర్ కెరియర్లో ఒక పౌరాణిక చిత్రం టచ్ చేయలేదు. అంటే పౌరాణిక టచ్ చేయలేదని చెప్పి ఏం చేశానంటే, అన్నమయ్యలో కథలో అయితే ఇక్కడికి వెంకటేశ్వర స్వామికి లింక్ ఉండదు, వైకుంఠం చూపించి. ఓకే. ఈ రామదాసుది గుడి, తన గుడి కట్టేవాడు దగ్గరను చూడాలని చెప్పేసి ఇంటర్వల్ టైము ఇప్పటికీ చూస్తే ఒళ్ళు పడుతుంది. రాముడు కిందకు దిగి రావటం, పాదం అసలు ఆకాశం మంచి పాదం రావటం, పాదం రాగానే నేలంతా పువ్వులు దిగులు అవటం, జంకులు ఎగరటం, అది ఇంటర్వల్ షాట్కి మొత్తం. సో
ఇప్పుడు ఏంటంటే నేను ట్రై చేస్తాను ఇప్పుడు ఈ పురాణాలది 1 minute 2 minutes చేశాను కదా, ఇప్పుడు అది కూడా చేసేసినట్టే. ఒక కోరిక ఏముందంటే పాటలో మొత్తం రామాయణం చేయాలి ఏఐలో. అది ఐడియాని రెడీ చేసి పాట రెడీ చేశాను. ఏఐలో కొంతమంది హిందీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ భారతం క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్స్ పెడుతున్నారు, కానీ డైలాగ్స్ చెప్తూ ఉంటే బొమ్మ మాట అన్నట్టు ఉంటుంది. ఓకే, పాట జరుగుతూ ఉంటే సీన్ వెళ్తుంది అనుకో, ఆ ఫీలింగ్ డ్రిప్ అనేది ఉండదుగా. సో దానికి టెస్ట్ కూడా చేశాను ఒక 5 minutes. సో నాకు చాలా ఇష్టం. వల్లి కళ్యాణం కూడా చేద్దాం అనుకున్నాం ఒకసారి.